రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే 30 జిల్లాలకి కూడా రెగ్యులర్ డిఈఓలు లేరని కూడా హరీష్ రావు దుయ్యబట్టడం జరిగింది. ఒక్క 3 జిల్లాలకు మాత్రమే రెగ్యులర్ డిఈఓలు ఉన్నారు అని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే తమ మీద రాజకీయ కక్షతోటి గతంలోని మన ఊరు మనబడికి సంబంధించిన దాన్ని రాజకీయంగా తమను ఇబ్బందులకు గురిచేయాలన్న ఉద్దేశం కొద్దే దాన్ని మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా రద్దు చేశారని కూడా ఆయన దుయ్యబట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా పెండింగ్ బకాయిలు కావచ్చు, డిఏలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇయ్యలేదని చెప్పేసి కూడా ఆయన దుయ్యబట్టడం జరిగింది. మరి సిద్దిపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ఏమన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే ముగ్గురే రెగ్యులర్ డిఈఓలు ఉన్నారు. 30 చోట్ల డిఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బాధగలిగేది ఏంటంటే ప్రభుత్వం జాయింట్ కలెక్టర్లను అడిషనల్ కలెక్టర్లను డిఈఓగా పెడతా ఉన్నారు. విద్య మీద వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది? ఒక అడిషనల్ కలెక్టర్ జిల్లాకు వస్తాడు, ఆయన ఉండే అనేకమైన బాధ్యతల్లో విద్యాశాఖ ఒక బాధ్యత పెడుతున్నారు. ఏ రకంగా విద్యాశాఖను ఆయన అర్థం చేసుకోగలుగుతారు, ఏ రకంగా ఉపాధ్యాయులతో ఆ వ్యవస్థను నడిపించగలుగుతారు అనేది ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు. చాలా జిల్లాల్లో జడ్పీ సిఇఓలను, అడిషనల్ కలెక్టర్లను, ఐఏఎస్ అధికారులను డిఈఓగా పెట్టడం ద్వారా చాలా ఇబ్బందులు వస్తా ఉన్నాయి. రెగ్యులర్ డిఈఓల నియామకం జరగక చాలా రకాల సమస్యలు కూడా ఈరోజు వస్తా ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఆలోచించి వెంటనే రెగ్యులర్ డిఈఓలను నియమితం చేయాలని చెప్పి కూడా నేను సందర్భంగా కోరుతా ఉన్నాను. సో మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఏమన్నారు, 33 జిల్లాలకు సంబంధించి 3 జిల్లాల్లో మాత్రమే డిఓలు ఉన్నారు. మిగతా చోట్ల కూడా కలెక్టర్లు కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, అడిషనల్ కలెక్టర్లకు మిగతా వాళ్ళందరికీ అప్పచెప్పడం ఎంతవరకు సమంజసం? దీనివల్ల విద్యా వ్యవస్థ కుంటుపడిపోతుందని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో ఇప్పటి వరకు స్కావెంజర్లకు కావచ్చు, అలాగే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్స్ కావచ్చు, అలాగే డిఏలకు సంబంధించిన వాటిని కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వకుండా విద్యా వ్యవస్థను అబాసపాలు చేస్తుందని కూడా ఆయన మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టడం జరిగింది. సో ఇప్పటికైనా రాజకీయ కక్షతో కాకుండా మన ఊరు మనబడి కార్యక్రమాన్ని దాని పేరైనా మార్చుకునైనా సరే దానికి నిధులు ఇచ్చి దాని కార్యక్రమాన్ని సజావుగా జరపాలని కూడా ఆయన కోరిన నేపథ్యం ఉంది.